నీళ్ళు పోసుకుందాం. దేవరాజు చేసినాడు అన్నా. మన కుర్రోళ్ళు ఏదో చేశారని ఒక అతను స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇచ్చిపోయాడు. మ్యాటర్ అయితే చాలా సీరియస్. ఆ విషయం మీకు చెబుదామని వచ్చాను. తినేటప్పుడు మాట్లాడకూడదు, నోరు మూసుకొని తిను. సరే అన్న. అవును, నోరు మూసుకొని ఎట్టా తినేదని ఎవరు అడగరా? ఊరికి నేను జోక్ వేసిన మొక్క ఏంట్రా? ఏరా అమ్మ ఎలా ఉంది? అమ్మ బాగానే ఉంది, నీకోసం వెయిటింగ్. నువ్వు అక్కడ ట్రైన్ ఎక్కావో లేదో, బాగా అక్కడ కారు పంపించాడు. నా కారు పంపిస్తున్నాను, మీ అక్కని జాగ్రత్తగా తీసుకెళ్ళమని ఫోన్ల మీద ఫోన్లు. బావకి నీ మీద అంత ప్రేమ. ఎవరికి? మీ బావకే. నా పిల్ల ఊరెళ్ళిపోయిందని ఈ పాటికే 4 బీర్లు వేసేసి ఉంటాడు. నేను ఊరికి తిరిగి వెళ్ళేటప్పటికి నాకంటే పెద్ద కడుపుతో ఉంటాడు చూడు. అబ్బా, ఏంట్రా ఈ పిల్ల రౌడీ ఎలాగా విజిలేస్తుంది? రౌడీలానా? ఈ విజిల్ పిచ్చ పాపులర్ ఇక్కడ. విజిల్ మహాలక్ష్మి అంటే ఈ ఊళ్ళో తెలియనాడే లేడు. పాపకు మంచి ఫాలోయింగ్ ఉంది అక్కడ. మీరు మాత్రం చాలా జాగ్రత్తగా శ్రద్ధగా డ్రైవ్ చేయండి. సీట్ బెల్ట్ వేసుకోండి. అండ్ ఆల్సో మోస్ట్ ఇంపార్టెంట్, వాయిస్ చూసాను స్వీట్ ఉందా? పక్కన కూర్చున్న వాళ్ళతో వాడేంట్రా అలా నడుపుతున్నాడు? మెంటలోడు. అరే ఓకే, కొంచెం చూసుకోరా. బెల్ట్ పెట్టుకో. ఏంట్రా ఇంత కడుపు మీద? బెల్ట్ పెట్టుకో. పుట్టింటికి పురుడు పోసుకోవాలని వచ్చాను. కారులోనే డెలివరీ అయిపోయేది. ఎవర్రా వాళ్ళు? చెప్తా. అమ్మకేం తెలియకూడదు, నువ్వేం వాక్కు సరేనా? చెప్పనులే.
మా దా. రా 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 రా. ఎలా ఉన్నావు తల్లి? బాగున్నానమ్మా. ఏంటి మొహం తా చెమట్లు పట్టే? రే నడిపించి తీసుకొచ్చినట్టుంది. కార్లోనే తీసుకొచ్చావుగా? అమ్మా 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 ఏం కాలేదు. అది కదే. బాగున్నాను. రే సత్య నువ్వైనా చెప్పరా ఏం జరిగిందో? అమ్మా 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 పద. రాగానే ఏంటమ్మా ఎంక్వైరీలో ఒక కాఫీ పెట్టిద్దు పద. నేను చెప్పాను కదా వాడి విషయంలో తలదూర్చొద్దని. మీ అక్క కడుపుతో ఉంది. ఈ యాక్సిడెంట్ జరుగుంటే 3 ప్రాణాలు. అర్థం చేసుకో. నువ్వు కంప్లైంట్ ఇచ్చిన మరుక్షణమే ఇన్స్పెక్టర్ అక్కడికి వెళ్ళుంటాడు. కష్టపడి చదివి టాప్ ర్యాంక్ తెచ్చుకున్నావు. ఎవరు అంత ఈజీగా డాక్టర్ కాలేర్రా? సార్ అందుకని నేను కాపాడిన వాడిని నా కళ్ళ ముందే చంపేసి వెళ్ళిపోతే నేను చూస్తూ వదిలేమంటారా? రే డాక్టర్స్ అంటే కైండ్నెస్, కంపాషన్, కోపం కాదు. తగ్గించుకో. వాళ్ళు రౌడీలు, వాళ్ళు అలానే ఉంటారు. ముందు కంప్లైంట్ వాపస్ తీసుకుని నీ పని మాత్రం చూడు. సార్ నాకేం జరిగినా సరే కంప్లైంట్ వాపస్ తీసుకునే ప్రసక్తే లేదు. నా పని నేను చేస్తున్నాను. పోలీసులు కూడా వాళ్ళ పని చేయనివ్వండి ప్లీజ్. సత్య సత్య నా మాట విను. ఇప్పుడున్న పోలీసులు గురు కోసమే పనిచేస్తారు. సరైన ఆఫీసర్ ఒకటి వస్తాడు, అప్పుడు కంప్లైంట్ ఇవ్వు, న్యాయం తప్పక జరుగుతుంది. సార్ అప్పుడు దాకా నేను వెయిట్ చేస్తూ ఉండలేను సార్. నువ్వు వెయిట్ చేయలేవు, కానీ వాళ్ళు భయపడుతున్నారు. ఎవరు? హాస్పిటల్లో చనిపోయిన అతని భార్య, పిల్లోడు. ఆ డాక్టర్ ఎవడో కంప్లైంట్ ఇచ్చాడంట కదా, వాడికి నీకు ఏంటి సంబంధం అని అడుగుతున్నారంట. ఈ పిల్లోడు వాడికే పుట్టాడా అని కూడా అడుగుతున్నారంట. పాపం వాళ్ళు మామూలు మనుషులు. అప్పుడే చెప్పాగా ఏమైంది? పెద్ద పుడింగిలా మాట్లాడావు. హాస్పిటల్కి వెళ్తే డాక్టర్ చెప్పినట్టు అనాలి. పోలీస్ స్టేషన్కి వెళ్తే పైన కింద మూసుకొని ఉండాలి. కేసు వాపస్ తీసుకోనని కంప్లైంట్. టైం వేస్ట్, పేపర్ వేస్ట్. ఏమన్నావు? ఆడి నుంచి వచ్చింది ఫోన్. ఈడు చెప్పాడు, ఆడి చెప్పాడు, వదలొద్దన్నావు కదా. ఇప్పుడు నీకు ఎక్కడి నుంచి వచ్చింది ఫోను? మళ్ళీ స్టేషన్కి వచ్చామంటే కాళ్ళు ఎరగొడతాను. చెప్పండి ఆడికి. ఓకే సార్. బై. చెప్పరా. టైం వేస్ట్ చేయడానికి వస్తాను. రాష్ట్ర స్థాయి ఎద్దుల పోటీలకు విచ్చేసిన వారందరికీ స్వాగతం, సుస్వాగతం. ఇప్పుడు రాబోతుంది గుర్రన్న గిట్ట. చూడండి, సింహంలా ఉంది. గుర్రన్నలాగా నిలబడుద్ది, గుర్రన్నలాగా నిలబడుద్ది. దాని కొమ్మలో గుర్రన్న పొదులున్నది, దాని కోపంలో గుర్రన్న రోషం ఉన్నది. దానికన్నీ గురువు పోలికలేనంట. వాడికి పుట్టిందే ఏంటి? చాలా బాగుంది కదా. దూరం నుంచి వేడుక చూస్తే ఎలా? బరిలోకి దిగి వీరత్వం చూపించచ్చు కదా. బరిలో దిగితేనే వీరత్వం కాదు, దెబ్బలు తగిలిన ప్రాణాలు కాపాడటం కూడా వీరత్వమే. బాగానే మేనేజ్ చేస్తున్నావు. గెలిచింది. రాయలసీమలో అన్న ఎద్దును కొట్టే పోటీనే లేదు. పైనున్న 2 బటన్లు విప్పేసి, జుట్టు కొంచెం చెరిపేసి, వాకింగ్ స్టైల్ కొంచెం మెయింటైన్ చేస్తే నువ్వు కూడా హీరో మెటీరియలే. ఏంటమ్మా? ఏం లేదు.
వెళ్ళి చాలాసేపు అయింది. వదులుతావా? ఏం లేదు, కర్నూలుకి ఎత్త నుంచి కాపాడు ఒంగోలుకి ఎత్తనే రేడియోలో ప్రోగ్రామ్ పెట్టావుగా. అలా చెప్పను. ఈ రోజు వరకు విజిల్ మహాలక్ష్మి ప్రోగ్రామ్ ఎయిర్లో ఉండేది, ఇప్పుడు విజిల్ మహాలక్ష్మి ఎయిర్లో ఉందని చెప్తా. హే, సేవ్ చేసావు కదా, దా ట్రీట్ ఇస్తా. బయటకు వెళ్దామా? ఎక్కడికి? కాఫీ షాప్కా? ఏ అమ్మాయిలు అడిగితే కాఫీ షాప్కేనా? మందేద్దామా? నువ్వు మందు? నువ్వు మందేయటం ఆ రోజు హాస్పిటల్లో చూశానుగా. మందేస్తంట. సరే. మామూలుగా అబ్బాయిలు అమ్మాయిల వెనుక విజిలేస్తూ వెంటపడుతూ ఉంటారు, కానీ వీడు విజిలేసే అమ్మాయి వెంటపడుతున్నాడు. చూసావా? ఓ గుడ్ మార్నింగ్ అంకుల్. గుడ్ మార్నింగ్. నేను వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతున్నాగా. ఓ వెళ్ళొచ్చుగా. ఏమ్మా ఎలా ఉంది? బాగున్నాను సార్. నో ప్రాబ్లం. ఓ 2 డేస్లో అంతా ఓకే అయిపోద్ది. సరేనా? ఓకే సార్. గుడ్. ఏమైంది? ఏమో డాక్టర్, ఏం అర్థం అవడం లేదు. ఇప్పుడే సెలైన్ పెట్టాను. పాప చేసుకోండి. వెన్న డ్రిప్ తీసేయండి. ఎన్డబ్ల్యూ కంపెనీ డ్రిప్స్ ఎవరికి ఇంజెక్ట్ చేయొద్దు. అన్ని హాస్పిటల్స్కి ఇన్ఫార్మ్ చేయండి. ఓకే డాక్టర్. నా కొడుకుని చూడండి అయ్యా, ఏమైనా అర్థం కాలే. ఇప్పుడే సెలైన్ పెట్టాను ఈ లైన్ సార్. ఇయర్ తీసుకెళ్ళి. అలాగే సార్. ఎమర్జెన్సీకి తీసుకెళ్ళండి. ఓకే సార్. డాక్టర్స్, అక్కడ బెడ్స్ చూడండి. ఎక్కడి నుంచి వస్తాయి సార్ ఈ మందులన్నీ? సత్య ఉండు. సార్ ఒకసారి చూడండి. సార్ ఇదంతా ఈ మందు వల్లే. ఓకే. పని చంపడానికి మందులు తయారు చేస్తున్నారు సార్. సార్ ఫర్ మెడికల్ గైడ్ లైన్స్ ఎండోటాక్సిన్ లెవెల్ 0.5% ఉండాలి సార్. కానీ 2.5% ఉంది సార్. రెగ్యులేషన్స్ ఫాలో కాకుండా పర్చేస్ చేయడానికి ఎవరు సార్ పర్మిషన్ ఇచ్చింది? చెప్తాను, ఇలా పక్కకి రా. ఇష్యూని పెద్ద చేయదు సత్య. ఈ కంపెనీ ఎవరిదో తెలుసా? గురు వాళ్ళ బినామీ రవిది. వాళ్ళని ఎదిరించి మనం ఏం చేయలేం. దయచేసి నా మాట విని ఈ ఇష్యూని ఇక్కడితో వదిలేయి. వాడిని మనం ఎదిరిస్తే ఈ హాస్పిటల్ ఉండదు, మనం ఉండం. లోపల 2 పిల్లలు చనిపోయారు. ఇంకో 3 పరిస్థితి క్రిటికల్ గా ఉంది. అయ్యా చూడండి అయ్యా. ఇప్పుడే సార్ గుడ్ మార్నింగ్ అంకుల్, నేను వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతున్నాను అంది. అంతలోకే వెళ్ళిపోయింది. ఇప్పటికీ సైలెంట్గానే ఉన్నాం సార్. దీని ఎలాగ వదిలేద్దామా సార్? 3 పిల్లలు చనిపోయారు, చాలా మంది చావు బతుకుల్లో ఉన్నారు. పిల్లల ప్రాణాలతో బిజినెస్ చేస్తున్నారు సార్. కానీ మనకు మాత్రం కోపం రాకూడదు, ఎందుకంటే మనం డాక్టర్స్. డాక్టర్స్ అంటే కైండ్నెస్, కంపాషన్ మాత్రమే కదా. ఇప్పుడు ఏం చేద్దాం సార్? వీళ్ళకి ఏం చెప్దాం? ప్లీజ్ డోంట్ గెట్ ఎమోషనల్, ఇంతకు మించి మేమేం చేయలేం, వెరీ హెల్ప్లెస్ అని చెప్దామా? చెప్పండి. కన్న వాళ్ళు వాళ్ళ పిల్లల మీద ఎన్ని ఆశలు పెట్టుకుంటారో అంతే నమ్మకంతో ఒక డాక్టర్ దగ్గరకు వస్తారు సార్. మనకెందుకు సార్ ఇస్తే స్కోప్లు కోట్లు? కామ్ డౌన్ సత్య, ప్లీజ్ ప్లీజ్ కామ్ డౌన్. సార్ నన్ను కంట్రోల్ చేయకండి, వాళ్ళంతా తీసి వదిలిపెట్టను. యమన్ గాడిని ఈ ఫార్మా మాఫియాని నడిపిస్తోన్న రవి గురు బినామీయేనని, అతను చేసిన నేరాల్ని సాక్ష్యాధారాలతో డిస్ట్రిక్ట్ కలెక్టర్ ముందు డాక్టర్ సత్య రుజువు చేశారు. రవికి గురు ప్రధాన అనుచరుడిగా ఉంటూ ఎన్నో ఆర్థిక నేరాలకు పాల్పడినట్టు అభియోగాలున్నాయి. కర్నూలు హాస్పిటల్లో కల్తీ మెడిసిన్ వల్ల ఒకేసారి 18 మంది చిన్న పిల్లలు స్పృహ కోల్పోయారు. అందులో 2 మరణించగా 8 మంది పిల్లలు ప్రాణాపాయ స్థితి. ఈ కేసుకి నాకు ఎటువంటి సంబంధం లేదు. ఒక్క రోజులో బయటకు వస్తా, అర్థమైందా? త్వరలో అన్ని సాక్ష్యాధారాలతో నిందితులను అరెస్ట్ చేస్తాం. అమాయకులైన ఎందరో చిన్నారుల ప్రాణాలను బలిగొన్న ఈ సంఘటన డాక్టర్ సత్య ద్వారా వెలుగులోకి వచ్చింది. సత్య సత్య సత్య. ఇప్పుడు కర్నూలు మొత్తం కలవరిస్తున్న ఒకే ఒక పేరు డాక్టర్ సత్య.
కర్నూలు ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న ఫార్మా మాఫియాని అంతమొందించిన యంగ్ డైనమిక్ డాక్టర్ సత్యకి ఒక విసులేద్దామా? మామా ఈ చెట్టుకి మధ్యన గ్యాప్ ఉండదు. ఈడొక మొక్క నాటాలా. ఇప్పటిదాకా నువ్వు నాటిన మొక్కలకి నీకు డాక్టరేట్ ఇయ్యాలి గురు. డాక్టర్ అంటే గుర్తొచ్చినదే. ఓడి పేరేంది? సత్య. ఓడిని నేను చూడాలా. హలో హలో హీరో. ఏంటి? ఇప్పటి వరకు ఈ ఊర్లో విజిల్ మహాలక్ష్మి పేరు ఫేమస్ తెలుసా? ఇప్పుడు సత్య కూడా ఫేమస్ అవుతుంది. ఊరంతా నీ గురించే మాట్లాడుకుంటున్నారు. నేను కూడా అసెంబ్లీలో నీ గురించే చెప్పా. హే, ఊరికే ఉండవా? అవసరం అదే. హాయ్ విజిల్, నీ ప్రోగ్రామ్ సూపర్. సరే, నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. ఎక్కడున్నావు? ఇప్పుడు కొండారెడ్డి బురుష్ దగ్గర ఉన్నాను. ఏంటి విషయం? అక్కడే ఉండు, డైరెక్ట్గా వచ్చి చెప్తాను. సరే చెప్పు, ఏదో చెప్పాలన్నావుగా. అది ఊరంతా నీ గురించే మాట్లాడుకుంటున్నారు కదా, దాని గురించే. ఇది ఒకటి ఫోన్లో చెప్పేసావు కదా. వేరేదేదో ముఖ్యమైన విషయం ఏదో చెప్పాలన్నా.